వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వీడియో డీటెయిల్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దీన్ని బట్టి ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకైతే ఆన్లైన్ పేమెంట్ అంటే మీరైతే ఆన్లైన్ ఫీజు అయితే మీరు పే చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది. ఫస్ట్ స్టెప్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి మీకైతే ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీకైతే ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ కానీ ఎక్కడికైనా వెళ్తారు, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి అక్కడైతే ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఫామ్ అయితే మీరు ఫిల్ చేస్తారు. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు అఫీషియల్ వెబ్సైట్లోని వెబ్ ఆప్షన్స్ సంబంధించి లింక్ అయితే అప్డేట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లోని మనకైతే వెళ్ళిన వెంటనే అక్కడ మీకు వెబ్ ఆప్షన్ సంబంధించి లింక్ అయితే అప్డేట్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకైతే చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్, అంటే మీరు చేంజింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏవైతే ఉంటాయో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ అయితే మిస్టేక్ అయితే ఇస్తారు కదా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. మళ్ళీ మీరు ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీరైతే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మీరైతే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఏవైతే మీకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అయితే ఏవైతే మీకు కాలేజ్ అయితే పెట్టుకున్నారో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మీ కాలేజ్ తెలుస్తుంది, అలాట్మెంట్ సీట్స్ అప్పుడు. తర్వాత మీకైతే లాస్ట్ స్టెప్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ యొక్క కాలేజీలో మీరైతే వెళ్ళి మీకు ఆ కాలేజ్ నచ్చితే మీరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు. మీకు కొన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళి, లేకపోతే సెకండ్ కోసం వెయిట్ చేస్తారు. ఇదైతే అప్డేట్ అన్నమాట. మెయిన్గా ఈ యొక్క 6 స్టెప్స్ అయితే ఉంటాయి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. ప్రతి ఒక్కరు కూడా వీటికి వచ్చి డీటెయిల్ తెలుసుకోవాలి. అందుకు వీడియో అయితే చేశాను. ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. దానికి సంబంధించి మనకు ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అనేది కూడా టోటల్గా మనకి ఎక్కడైతే ఉంటుంది. ఇదైతే అప్డేట్ అనమాట. ఇంకా వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వెయిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. A to Z పెట్టిన అప్డేట్ కూడా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. వన్స్ కౌన్సిలింగ్ డేస్ వచ్చిన వెంటనే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను, లేకపోతే కామెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.